ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు క్యాలెండర్లో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము నుండి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండును గాక. మనకి ఇవ్వబడినటువంటి మనం చదివిన వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ పౌలు తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. సమాధానకర్తకు ప్రభువు వారికి తోడై ఉంటాడని పౌలు గారు తెలియజేస్తుంటున్నాడు. ఈ పత్రిక ఆ విధంగా తాను చెప్పడానికి గల కారణము, తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ దినాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నవారు పోతూ ఉన్నారు. వారు శ్రమల ద్వారా హింసించబడుతున్నారు, ఎన్నో శ్రమలు ఉండపోతున్నారు. అదేవిధంగా తప్పుడు బోధలు వారి మధ్యలో ఉన్నాయి. అదేవిధంగా మరి అక్కడ కొంతమంది ఏ పని కూడా చేయకుండా పరుల జోలికి పోయేవారు ఉన్నారు, అక్రమముగా నడుచుకునేవారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మూర్ఖులైన వారు ఉన్నారు, దుష్ట మనుషులుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆ యొక్క తెస్సలోనిక సంఘములో ఉంటూ ఉన్నాయి. అందుకనే పౌలు ఆ మాట చెప్పినాడు, సమాధానకర్తయగు ప్రభువు తానే ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునని. ఇలాంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. ఆ దినాల్లో మాత్రమే కాదు, ఈ దినాల్లో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనము జీవిస్తుంటున్నాం. విశ్వాసమును కాపాడుకోమని మరి భక్తులు తెలియజేస్తుంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో మీ సొంత రక్షణను అంతవరకు కొనసాగించుడి అంటాడు. పేతురు భక్తుడు రాస్తూ రక్షణలో ఎదగమని చెప్తాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ 2వ పత్రిక ఒక ఉద్దేశం అదే. అందుకే అన్నాడు చూడండి, మొదటి అధ్యాయంలో చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము అక్కడ ఒక మాట చెప్పాడు, 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అన్నాడు. కాబట్టి భ్రష్టత్వము అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అధైర్యపడకుండా ఉండాలని, దేవుని కొరకు వారు సాక్షులుగా జీవించాలని, దేవుడు వారికి సహాయకారకుడిగా ఉంటాడని, తానే వారికి సమాధానం అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించి మరి వారికి తోడుగా ఉంటాడని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, కీర్తనల గ్రంథం 29:11లో ఆయన తన ప్రజలకు సమాధానము కలుగు చేయను అని రాయబడి ఉన్నది. కాబట్టి సమాధానం అనుగ్రహించేది ఎవరంటే ఆయనే. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు భక్తుడు ఇదే మాటలు రాస్తూ అంటాడు, ప్రేమ సమాధానములకు కర్తగు దేవుడు మీకు తోడై ఉండును గాక అని అంటాడు. కాబట్టి మనం అనేకమైనటువంటి పరిస్థితులు గుండా పోతున్నప్పుడు మనం కలవరంతో నిండి ఉండేవారం ఉంటాం, ఆందోళన చెందేవారం ఉంటాం, నెమ్మది లేని వారంగా ఉంటాము, విశ్రాంతి లేని వారంగా ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ భయాందోళన కలిగిన వారంగా మనం ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మది సమాధానము ఎవరు అనుగ్రహిస్తారంటే ప్రభువే అనుగ్రహించగలడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రభు తప్ప ఎవరు కూడా మన పరిస్థితుల్లో మనకు సమాధానమును, నెమ్మదిని, ఆనందమును కలుగజేయలేరు. అందుకే ప్రభువు చెప్పాడు, తానే అన్నాడు. కాబట్టి ఆయన తప్ప ఎవరు కూడా సమాధానమును కలుగజేయలేరని పౌలు గారు కూడా తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి మన జీవిత యాత్రలో సమాధానకర్తకు ప్రభు మీద మనం ఆధారపడి జీవించే వారంగా మనం ఉండాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో
ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అక్కడ ఒక మాట అంటాను. 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, చదవండి. ఫిలిప్పీ 4:7. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించే వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీ 4వ అధ్యాయం. ఇప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అక్కడ ఒక మాట అన్నాడు, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుదురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును గాక. కాబట్టి సమాధానకర్తకు ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏదైతే అంగీకరించామో, ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో వాటిని చేసే వారంగా మనం ఉండాల. అప్పుడే సమాధానకర్తకు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్నాం, అంగీకరిస్తున్నాం, మరి చూస్తున్నాం అనేక విషయాలు కూడా ప్రభు మన పట్ల చేసే కార్యాలు. అట్టి వాటిని చేయుడి అన్నాడు. ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు, గైకొన్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండేవాడు ఉంటాడు. 42వ కీర్తన 8వ వచనంలో కూడా చెప్పాడు, నా జీవదాత అయిన దేవుని గురించినటువంటి ప్రార్థన, ఆయన గురించినటువంటి కీర్తనయు నాకు తోడై ఉండును అంటాడు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలంటే ఇట్టి వాటిని కూడా చేయాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా అనేక పరిస్థితుల్లో గుండా మనం పోతున్నప్పుడు అధైర్యపడకుండా సమాధానకర్త ప్రభు మనతో కూడా ఉన్నాడని గ్రహించి ఆ విధంగా మనం కొనసాగిపోయినట్లుగా ప్రభు సహాయించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని మా పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభు నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము క్యాలెండర్లో మాకు ఇవ్వబడిన వాగ్దాన కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానకర్తకు ప్రభువు తానే ఎల్లప్పుడూ మీకు సమాధానం అనుగ్రహించును గాక, మీకు తోడే ఉండును గాక అని సెలవిచ్చిన రీతిగా దేవానాడు తెస్సలోనికే సంఘం ఉన్నటువంటి విశ్వాసులు ఎన్నో పరిస్థితులు కూడా పోతున్నారు. అలాంటి సమయంలో పౌలు ఈ పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభా, సమాధానం అనుగ్రహించే దేవుడు మీరే. కాబట్టి సమాధానకర్తకు దేవుడు అయినటువంటి మీ మీద ఆధారపడి జీవించుటకు సహాయం చేయండి. ఇదినమంతా మా పరిబడులు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములలో చేతి పనులను ఆశీర్వదించండి. రాకపోకలేందుకు కాపుదల భద్రత అనుగ్రహించవలసిందికి వేడుకుంటూ ఇదిన మమ్మల్ని సజీవులను చేసి నీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడ్ అందరికి, ప్రైజ్ రాడ్.